అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అని ప్రసంగి గ్రంథకర్త మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తా ఉన్నావు కదా, నీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించుకుంటా ఉన్నావా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినట్టుగా ఉంటా ఉన్నావా? నీ ప్రవర్తన దేవుని మందిరంలో ఎలా ఉంటుంది? సమాజంలో ఒకలాగా, దేవుని మందిరంలో ఒకలాగా ఉంటా ఉన్నావా? దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవరమైనా సరే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నీ యొక్క ప్రవర్తన దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజున మనుషులు కల్పించినటువంటి మరి పద్ధతులు, దైవోపదేశాలని బోధిస్తున్నటువంటి వారి మీద నీ ప్రవర్తన మరి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేసావా? దేవుని వాక్యానికి ఇష్టపడేలాగా ఉందా నీ ప్రవర్తన? ఈ రోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ ప్రవర్తన సరి చేసుకో. ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండడం కాదు, కానీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్త వహించినట్లయితే నువ్వు దీవించబడతావు, అనేకులకి మార్గదర్శకంగా ఉంటావు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మీరు మరి దేవుని వాక్యానుసారంగా జీవించాలని, దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.